హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? ఇదొచ్చేసి యాపిల్ కట్ టాప్‌కి కొలతలు తీస్తున్నానండి. 8 ఇయర్స్ బేబీకి. సో, ఇదొచ్చేసి 4 మడతల మీద క్లాత్ పెట్టుకున్న తర్వాత పొడవు తీసుకుందామండి. టాప్ పొడవు వచ్చేసేసి ఇది కొంచెం షార్ట్ లెంత్ అండి. యాపిల్ కట్ కదా అందుకని. పొడవు వచ్చేసి 24 అండి. నేను ఇంకా నెక్, షోల్డర్ తీస్తున్నాను. నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఇది బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది, అందుకని నేను షోల్డర్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఆమ్ డౌన్ తీయడానికి కోసమని 5 మీద ఒక పాయింట్ పెట్టుకున్నానండి. హై నెక్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఆమ్ రౌండ్కి కూడా ఎక్కువ లెంత్ తీసుకుంటే బాగుండిద్ది, ఫ్రీగా ఉంటుంది. లేకపోతే 4.5 అట్ట చాలండి. పిల్లలు అట్ట చిన్నపిల్లే సన్నగా ఉంటుంది కాబట్టి. సో, ఇది వచ్చేసి ఛాతీ లూజ్ తీస్తున్నాను. ఛాతీ లూజ్ వచ్చేసి 26 అండి. 6 పెట్టుకోవాలి 4 మడతల మీద. సైడ్ కట్కి తీసుకోవడానికి నేను వచ్చేసి యాపిల్ కట్కి రౌండ్ తీయాలి కానీ కట్స్ లాగానే పెట్టుకోవాలి. 11 తీసుకున్నాను. 11కి మధ్యకి ఫోల్డ్ వేసి ఎంత వస్తుందో అంతకి ఒక నడుము డౌన్ తీయడానికి తీసుకోండి. వీళ్ళకి బాడీ లెంత్ వచ్చేసి 10.5 అలా ఉండిద్దండి. షోల్డర్ మీద నుంచి 10.5కైనా మీరు నడుముకి డౌన్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి వీళ్ళకి వచ్చేసి నడుము డౌన్కి 6 అండి. లూజ్ వచ్చేసి నడుము 6 మీద 2 ఇంచెస్, ఎందుకంటే ఖర్చు కోసం. టాప్కి అయితే హిప్ లూజ్ కూడా తీసుకుంటాం కదండి. హిప్ లూజ్ వచ్చేసి 6.5. వీళ్ళకి చెస్ట్ లూజే, హిప్ లూజ్ కూడా. చిన్నపిల్లలు కదా, పెద్దగా ఏమి ఉండదు. సో, ఇక్కడికి కట్స్ వరకు పెట్టుకొని మనకి నడుము డౌన్ దాకా కొంచెం క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు హిప్ లూజ్ ఎంత వచ్చిందో అంతే కింద వైపు కూడా గీసేసి బాక్స్ లాగా చేసుకోవాలండి. అంటే యాపిల్ కట్కి రౌండ్ తీసుకోవడం కోసం. ఇప్పుడు ఆ బాక్స్ గీసుకున్న తర్వాత మనకి చివర్లో మనం 1.5 ఇంచు గీసేసుకొని క్రాస్ తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం బ్యాక్ నెక్లకి ఎలా అయితే రౌండ్లు గీస్తూ ఉంటామో అలాగే కొంచెం రౌండ్ వచ్చేలాగా ఇటు స్ట్రైట్ ఉన్న వైపుకి వచ్చేలా గీసేసుకుందాం. ఆమ్ రౌండ్ కూడా చెక్ చేసుకుని ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను పిల్లకి 4.5 పెట్టానండి నెక్కు. బ్యాక్ సైడ్ అయితే నేను తీయట్లేదు, ఎందుకంటే హై నెక్ పెడుతున్నాను కదా, ఇప్పుడు తీయట్లేదు. ఫ్రంట్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. దీనికి లీప్ నెక్ పెట్టానండి. జస్ట్ లైట్ క్రాస్ ఇచ్చాను అంతే. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఫస్ట్ నెక్కులు కట్ చేయకుండా పైన షోల్డర్ వరకు కట్ చేసుకుంటూ వద్దాం, ఎందుకంటే నెక్కులు మళ్ళీ సపరేట్ చేయాలి కదా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేయాలి కాబట్టి నేను ముందే నెక్కులు కట్ చేయట్లేదు. ఇప్పుడు కింద వైపు నుంచి మనం క్రాస్ గీసాం కదండి యాపిల్ కట్ కోసం. ఈ క్రాస్ని కూడా మనం బ్యాక్ నెక్కి రౌండ్ తీసినట్టు తీసేసుకుందాము. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడైతే టక్స్ పడతాయో అక్కడ పెట్టేసుకుందాము, ఖర్చులు పడే చోటన్నీ. నీట్గా వచ్చింది కదండి. ఈ కటింగ్లోనే ఉండిద్ది స్టిచ్చింగ్ కూడా, జాగ్రత్తగా కట్ చేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ అని కొంచెం గుర్తుపెట్టేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఒక 1/4 ఇంచు, చిన్నపిల్లలే కదా, ఒక 1/4 ఇంచు చాలండి. ఫ్రంట్ పార్ట్కి కూడా మనం చంక రౌండ్ తీసేద్దాము ఎక్స్ట్రా. మనం గుర్తు కోసం డీస్ ముక్కతో ఫ్రంట్ పార్ట్ అని రాసుకుంటే సరిపోయిద్దండి. దీనికి నెక్ నేను లీప్ నెక్ లైట్గా తీసాను కదా, అది కట్ చేసేస్తున్నాను. లైనింగ్ ఏం యూస్ చేయట్లేదండి. తర్వాత నెక్ వేసాడు. ఇది ఎలాగో నాకు క్లాత్ కొంచెం మందంగా ఉంది, ప్యూర్ కాటన్ కూడా, పెద్దగా కలర్ పోయే క్లాత్ కూడా కాదు, అందుకని నేనైతే లైనింగ్ యూస్ చేయట్లేదు. క్లాత్ అయితే మందంగానే బాగుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్కి హై నెక్ అన్ను ఉక్స్ కాజపట్టి వేద్దాం అనుకుంటున్నాను. జిప్పు కూడా ఫెయిల్ అవుతాయి కదా, అందుకని. బ్యాక్ నెక్కి వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకోండి. మనకి ఎలాగో కొంచెం పై వైపుకి రాకుండా కిందకి 1.5 ఇంచు రౌండ్ తీసుకోవడానికి పెడుతున్నానండి. షోల్డర్ దగ్గర నుంచి కిందకి కొంచెం లైట్గా క్రాస్ తీసేసుకుందాము, ఎక్కువ కాకుండా. మనం ఎలా అయితే కొంచెం బోట్ నెక్ పెద్దోళ్ళకి హై నెక్లు పెడతామో అలాగే రౌండ్ తీసేసాను.
ఇది నేను చూపించాను కదండి లెంత్ 6 ఇంచెస్ ఉక్సు కాజా పట్టి పెడతాను స్టిచ్చింగ్ అప్పుడు, అది స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఇది వచ్చి ప్యాంట్ కోసం, ఇది పటియాలా ప్యాంట్కి. ఇది కూడా నేను 4 ఫోల్డింగ్స్ వేసి పెట్టానండి. కింద వైపు చూసారా, నేను పట్టీకి ఏం గీయట్లేదు మార్గిన్, ఎందుకంటే ఇది కుచ్చి పెడతాం కదండి, ఎందుకంటే సపరేట్గా పట్టీ యాడ్ చేస్తాం కాబట్టి కొలత మనం పావించు ఖర్చుకు పెట్టేసుకొని తీసేసుకోవడమే. ప్యాంటు పొడవు వచ్చేసేసి 29 అండి. దీంట్లో నుంచి 6 ఇంచెస్ నేను నడుము పట్టి చిన్నపిల్లే కదా, 6 ఇంచెస్ చాలు కాబట్టి ఇది 23 ఇంచులు వస్తుంది పొడవు. ఒక ఇంచు ఖర్చు కలుపుకొని తీసుకోవచ్చు పొడవు. ఇప్పుడు ఆ 4 మడతల మీద ఉన్నదంతా వదిలేద్దామండి, ఎందుకంటే పటియాలా ప్యాంటు కాబట్టి కుర్చీ బాగానే కావాలి. ఇక్కడ వచ్చేసి నేను కిస్తా పొడవు తీసానండి, అది కిస్తా పొడవుకి వచ్చేసి 7 ఇంచెస్ తీసాను. ఇంకా కాలి లూజ్ దగ్గర అసలు లూజ్ వచ్చేసి 5 ఉంది. 5కి మనం ఉన్నది మొత్తం వదిలేస్తున్నాను, కొంచెమే క్రాస్ తీసేసాను, మళ్ళీ అది కుర్చీ పెట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. కిస్తా దాకా కాలి పట్టి దగ్గర నుంచి క్రాస్ గీసాం కదండి, అది తీసేద్దాం. కిస్తా దగ్గరేమో 1 ఇంచ్ క్రాస్ జస్ట్ కొంచెం తీసాను, పెద్దోళ్ళకైతే 2 బాక్స్ గీసి తీయాలి, చిన్నపిల్లలే కాబట్టి 1.5 ఇంచ్ తీసాను. ఇప్పుడు నడుం పట్టీకి ఇది వచ్చేసి హ్యాండ్స్కి కానీ ఏ క్లాత్ ఎట్ట సరిపోతుందో ఒకసారి చూసుకుందాం. ఎప్పుడైనా క్లాత్ వేస్ట్ చేసుకోకుండా ఏ లెక్కను తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనేది చూసుకోవాలండి. ముందే కంగారు పడేసి క్లాతులు వేస్ట్ చేసుకుంటే తర్వాత జాయింట్లు వేసుకుంటూ ఉండాల్సి వచ్చింది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. నేను వచ్చేసి నడుం పట్టీకి తీసుకుంటున్నానండి, 6 అన్నాను కదా, 8 తీసుకుంటున్నాను. పట్టీకి అదే ఎలాస్టిక్ అయినా నాడైనా వేయాలంటే పట్టీ కావాలి కదా, అది దేనికైనా సరే 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ పట్టీకి, మామూలుగా 6 వచ్చేసి మనకి పొడవు కదండి. పెట్టేశాను, లూజ్ కూడా చూడండి జాగ్రత్తగా 4 మడతల మీద తీసుకోవాలి. ఈ బాక్స్ లాగా గీసేసుకొని తీసేయడమే. గెట్టంచు వైపు వస్తే మాత్రం కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదండి, గెట్టంచు రాకపోతే మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, లోపలికి మడతేసుకోవాలి కదా దానికోసం. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ వచ్చేసి నేను పఫ్ బుట్ట మళ్ళీ బెల్ట్ హ్యాండ్ అండి, దానికోసమని నేను మొత్తం మీద 9 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్ పట్టీ వస్తుంది, 6 పెట్టుకున్నాను. 6 అంటే 4.5 అలా పెట్టానండి. పఫ్కి వచ్చేసి 2.5 పెట్టాను. ఇప్పుడు పఫ్ పెట్టేటప్పుడు మనం ఫస్ట్ నుంచే 4 మడతల దగ్గర నుంచే మనం లూజ్కి తీయకుండా, మనం పఫ్కి ఎక్కువ యూస్ చేయడం కోసం 2.5 ఫస్ట్ యువతల వైపు వదిలేసేసి తీసుకోవాలండి క్రాసు, అప్పుడైతే నీట్గా వస్తుంది పఫ్, కొంచెం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కింద వైపు కూడా మనం పట్టి వేయడానికి కుర్చీ కావాలి కాబట్టి మనం ఒక 3 ఇంచులు అలా మనం బుట్ట హ్యాండ్స్కి పెడతాం కదా, అట్ట వదిలేసేసి మార్జిన్ గీసుకుంటే ఎక్కువ క్లాత్ మనకి గేదర్ అయినట్టు ఉండిద్ది. చూసుకోండి, ఇంత చిన్న పాపకి ఇంత పెద్ద హ్యాండ్లా కనిపిస్తుంది కదా, అదే మనకు కావాల్సింది, ఎందుకంటే ఎక్కువ క్లాత్ ఉండని బొట్ట ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా వీళ్ళకి ఏం ఖర్చులు అలాంటివి ఏం పడవండి.